Welcome to Tricon's channel. కురుక్షేత్రం తర్వాత కౌరవుల్లో మిగిలింది ఈ ఒక్కడు మాత్రమే. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కురు పాండవుల గురించి కథలు పుంకాను పుంకాలుగా చదివి ఉంటాం. అయితే కౌరవులు అందరూ చెడ్డవారు కాదు, అలాగే ధర్మానికి విరుద్ధం కాదు. ధర్మరక్షణ కోసం పాండవుల పక్షాన నిలిచిన దుర్యోధనుడి సోదరుడి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయనే కురుక్షేత్రం ముగిసిన తర్వాత హస్తినాపుర సింహాసనానికి రక్షకుడిగా నియమించబడ్డాడు. అతడే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు రక్షణగా నిలిచిన యూయుత్సు. ధృతరాష్ట్రుడి కుమారుడు. అయితే తల్లి మాత్రం గాంధారి కాదు, వేశ్యశ్రీ అయిన సౌగంధ. గాంధారికి సంతాన భాగ్యం కలగకపోవడంతో ధృతరాష్ట్రుడికి భయం ఆవహించింది. వేశ్యశ్రీ అయిన సౌగంధను వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా తన వంశాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తాడు. అయితే ఇంతలో వ్యాసుడు తన యోగశక్తితో గాంధారికి సంతానభిక్ష కలిగిస్తాడు. యూయుత్సుడు దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. కానీ దుర్యోధనుడు పుట్టిన కొన్ని గడియల తరువాత యూయుత్సుడు జన్మిస్తాడు. మిగతా 98 మంది మాత్రం ఈయన కంటే చిన్నవారే. యూయుత్సుడితో కలిపితేనే కౌరవులు 100 మంది. ఈయనను రామాయణంలో విభీషణుడితో పోల్చవచ్చు. భారత యుద్ధానికి ముందు పాండవుల పక్షాన చేరి కౌరవులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. కొంతమంది ఇతడిని రాజద్రోహిగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత ద్రౌపదితో కలిసి పాండవులు హిమాలయాలకు చేరుకుంటారు. ప్రయాణానికి ముందు ఇంద్రప్రస్థకు రాజును యూయుత్సును ప్రకటించి అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు సంరక్షకుడిగా నియమిస్తారు. కొన్ని కథల ప్రకారం ఈయన తల్లి గాంధారి పరిచారిక సవ్వాలిగా పేర్కొంటున్నారు. సరైన సమయంలో పాండవుల పక్షాన నిలవడంతో యూయుత్సుడు మాత్రమే ఇంద్రప్రస్థకు రాజుగా ప్రకటింపబడ్డాడు. 8 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధృతరాష్ట్రుడి 100 మంది సంతానంలో కేవలం యూయుత్సుడు మాత్రమే జీవించి ఉన్నాడు. చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.